నేను నా సాక్ష్యం ముగించున్నాడు. దేని వాక్యం చదువుకున్నామండి. యెషయా గ్రంథం అర్ధగంటలో ముగించాలి కదండి. ముప్పై 39వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నామండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము మొదటి 2వ వచనం చదువుకుందామండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మిరోదర్కల్బాదాస్ దాన్ హిజ్కియా రోగై బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలను వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యమందేమి కలిగిన సమస్తం వస్తువులలో దేని మరుగు చేయక తన పదార్థములలో గల కొట్లను, వెండి బంగారమును, గంధవర్గమును, పరిమళ తైలమును, యుద్ధశాలను తన పదార్థంలో ఉన్న సమస్తను వారికి చూపించను. అటు పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజుని హిజ్కియాకు వచ్చి ఆ మనుషులు ఎవరని, ఏమని, ఎందుకు, ఎక్కడి నుండి వచ్చారని అడగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చినారని చెప్పాను. నీ ఇంట వారేమి చూసారని అడగగా హిజ్కియా నా పదార్థములలో దేని మరుగు చేయక నా ఇంటను సమస్తం నేను వారికి చూపించాను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మహిమోన్నతుడా, మా జీవాధిపతి, జీవుల దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ఇంతవరకు నేను ఆరాధించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం ఇచ్చిన దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నావు. హిజ్కియా జీవితంలోంచి మరి కొన్ని పాటలు మాకు నేర్పించమని, నన్ను కనబడకుండా చేసి మీరు కనబడి మాకందరికీ మేలు క్షేమటులను మీద దయ చూపించమని, విను వారికి మేలు క్షేమటులను మీద దయ చూపించమని మహిమ ఘనతలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడైన యేసు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి బతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు బిడ్డలారా, మరి దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడండి. సార్ గారు నాకు, ఆయన గారు నన్ను చూశాడగా నేను మాత్రం ఆయన్ను నేను ఎందరూ చూస్తున్నా కనుక ఆయన గుర్తుపట్టలేకపోతున్నాను. సరే, దేవుడు నాకు మీ మధ్య నిలబడి దేని వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చాడండి. నేను అంత యోగ్యుని కాదు, నేను వ్యవసాయదారుని. వ్యవసాయ రంగంలో ఇది నాకు తెలియంటూ లేదు. అటువంటి వారిని దేవుడిని రక్షించుకొని నేను నిలవలే భాగ్యం మాకు ఇచ్చాడు. సరే అండి, ఇప్పుడు హిజ్కియా గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయిపోయింది, 12 నిమిషాలు అయింది నేను చెప్పాలో. సరే, హిజ్కియా జీవితంలో మనం కొన్ని తెలుసుకున్నాం. హిజ్కియా ప్రారంభ దినాల్లో భక్తిపరుడు, నీతిమంతుడు, ప్రార్థనపరుడు. ఆయన రోగి అయిన తర్వాత మరి బబులోను దేశం నుండి కొందరు వచ్చారు. అయ్యా, మీరు రోగి అయినా ఉంటారు కదా, బాగుపడినా ఉంటారు కదా, మరి నీవు దేవుడు మీకు దేహంగా బాగు చేశా అని చెప్పి పరమశిక్షణకు వచ్చినప్పుడు, కానీ హిజ్కియా ఏం చేశాడంటే అన్నీ చూపించాడు, కానీ దేవుడిని చూపించలే. మన పాయింట్ ఇది కదండి, కదా. హిజ్కియా అన్నీ చూపించాడు, చూపించాల్సింది చూపించలేదారా. హిజ్కియాలోకి ఈ బలహీనత రావడం కారణం ఏంటంటే దానికి సూచన 4 కారణాల వలన హిజ్కియా గర్విష్ఠుడైపోయినాడు. 4. 1 చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనము, 27 లేదా 31 ఈ 4 వచనాలు కనబడతారా. హిజ్కియా చెడిపోవడం కారణం ఏంటంటే, 1 హిజ్కియా చెడిపోవడం కారణం ఏంటంటే దేవుడు తన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడు నాకు ఎంత సాయం చేసినాడో చూడు, నేనంటే దేవుడు తెలుసు కాబట్టి
దేవుడు నా మాట విన్నాడు నేను అన్నట్టుగా దేవుని పక్క పెట్టేసి దేవుని తక్కువ చేసి హిజ్కియాను గొప్ప చేసుకున్న కారణం కనపడుతుంది. చూడండి, ఈ ప్రకారము దినవృత్తాలు 2వ గ్రంథము 32వ వచనములో ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపస్తులను అసూరు రాజైన సెనహెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపుల వారిని కాపాడినందున అని రేపుతారు. అంటే హిజ్కియా చెడిపోవడకు 4 కారణాలు. ఒకటి కాపాడిన విధానం బట్టి దేవుడు స్తుతించలేకపోయాడు. ఒకటి. రెండవది 23వ వచనంలో అనేకులు యెరూషలేములోను యెహోవాకు అర్పణము యూదా రాజు హిజ్కియాకు కానుకలుగా తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి మరలా సకల జనుల దృష్టి ఘనత పొందినవాడాయను. దేవుడు ఇచ్చిన ఘనతను నేను ఎంత గొప్పవాడినో చూడు, నేను అంత ఘనను చూడగా తన దృష్టిలో తన ఘనపరచుకున్నట్టుగా హెచ్చించుకుని కనపడుతుంటారా? మూడోది చూసినట్టయితే చూడండి, మూడోది ఆ దినంలో హిజ్కియా రోగి మరణ దేశంలో ఉండేను. 31 అతని దేశం ఆశ్చర్యంగా అభివృద్ధి పొందటం చూచి విచారించి తెలుసుకుంటే నేను బొబ్బుల అధిపతులను అతని యొద్దకు పంపిన అని పడుతున్నాను. అంటే హిజ్కియా జీవితంలో ఆయనకు ఏమైనా రోగం వచ్చే, తనకు ఇబ్బంది వచ్చే, దేవుడు నా పట్ల చేశారన్న మనసు లేకుండా నన్ను బట్టి దేవుడు బాగు చేస్తున్నాడుగా తను గర్వించినట్టుగా చూస్తున్నాం. 4వ చూసినట్టయితే 24వ వచనంలో 27 హిజ్కియా విస్తారమైన ఐశ్వర్యమును గంధిలగను అతడు వెండి బంగారములను రత్నమును సుగంధ ద్రవ్యమును డాలను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణము సంపాదించి వాటికి అన్నాడు. అంటే దేవుడు తను 4 విధాలుగా హెచ్చించిన కారణం చేత హిజ్కియా గర్విష్ఠుడైపోయినాడు. దేని ప్రకారం మానవుడు చెడిపోవడానికి ఒక కారణం చాలు. హిజ్కియా దేవుడికి ఎంతో ఇచ్చించాడు, కానీ ఇచ్చిన తన జీవితాన్ని బట్టి ప్రభువును స్తుతించలేకపోయాడు. తాను బాగున్న సంగతి, ప్రభు నన్ను గణపరిచినాడు, నన్ను స్వత్తపరిచినాడు, దేవుడు నన్ను కాపాడినాడు అన్న సంగతి మర్చిపోయి తను తన ఘనతను, తన రాజ్యాన్ని, తన ఆయుధాలను, తన వస్తువులను, తన పరిపాలనను అంత తండ్రి చూపించుకున్నాడు. దేని ప్రజలారా, మరి విశ్వాసం మనం కూడా ఈ లోకంలో ప్రభు నమ్మిన తర్వాత మన ప్రభుని చూపించాలి కదండి. మన చదువులు, మన ఇల్లు, మన పొలాలు, మన ఉద్యోగాలు, మన కుమారులు, మన కుమార్తెలు, మన బంధువులు కాదు కదండి. హిజ్కియా చూపించలేకపోయాడు. హిజ్కియా అన్య రాజుల దగ్గర తన ప్రవర్తన చూపించలేకపోయాడు. హిజ్కియా తనకున్న ఆ గొప్ప దేవుణ్ణి, ఆ గొప్ప దేవుని నామాన్ని మహిమపరచలేకపోయాడు. అది వచ్చిందట. దీని ప్రజారా, మన జీవితంలో మనం కూడా 4 కారణాల చేత హిజ్కియా గర్వించి చెడిపోయినాడు. మరి మానవుడు చెడిపోవడానికి ఒక కారణం చాలు కదండి. దీని ప్రజారా, మరి మన ప్రభుకు మన దేవుడిగా ఉన్నాము. ఆయన నమ్ముకున్న మనం కూడా మన ప్రభువుని మనం చూపించాలి కదండి. కదండి. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ లోకంలో 6 సంవత్సరాల ముందే వచ్చాడు. ప్రభు కన్నా 6 మాసాల కలమా 6 నెలల ముందు వచ్చాడు. వచ్చి యోహాను గురించి మరి యెరూషలేము నుండి కొందరు శాస్త్ర పరిచయం వచ్చి, నువ్వు ఎవరు, నీ పేరేంటి, నువ్వు మెస్సియా అన్నప్పుడు నేను కాను ఒప్పుకున్నాడు. నేను ఈ విషయాన్ని కాను, ప్రవక్తను కాదు, ఆయన కంటే నేను ముందు వచ్చాను, కానీ ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన గొప్పవాడు, ఆయన చెప్పిన వారి నేను ఎరుగుడుగా అని చెప్పి యోహాను తను కూడా చెప్పలేదు కదండి. అది యోహాను రాసిన సువార్తలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి 15 నుంచి 16, 19 చదువుకున్నట్టయితే యోహాను చూడండి, ఒక్క మాట చూడండి, 19 వచ్చిన నీ ఎవరవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానుకు పంపబడినప్పుడు అతడి సాక్ష్యం ఇదే, అతడు ఎరగనక ఒప్పుకొనను, క్రీస్తును కాను ఒప్పుకున్నాడు. నేను క్రీస్తును కాను, ప్రవక్తను కాను, ఏలిని కాను, కానీ ఇదిగో నాకంటే ప్రముఖుడు నాకు వస్తున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పడం వాళ్ళు ఇప్పుడు దేవుడు అంటారు. కనుక యోహాను యేసు ప్రభు కన్నా 6 నెలల ముందు వచ్చాడు, కానీ ప్రభును ఒప్పుకొని చెప్పుకుంటున్నాడు, నేను గొప్పవాడిని కాను. మరి దేవుడు అంటే నేను ఆయనకు ముందు వచ్చాను, కానీ ఆయన రాక వచ్చి చెప్పేవాడిని అన్నాడు. చూడండి 13 వచ్చిన 32 వచ్చిన 22 వచ్చిన అన్న ఏమన్నాడంటే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 26 వచ్చిన, యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు
మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగుడును కాను అన్నాడు. ఇంకా 29 వచ్చిన మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను మన ప్రభును చూపించాడు. యేసు ప్రభు అంటే యోహాను గురించి మీరు వచ్చినా మాకు మాట్లాడారు కదా, శరీకరణ వారిలో యోహాను వంటి వాడు తెలుసుకమ్మా, గొప్పవాడు. శరీకరణ వారు యోహాను వంటి వాడు లేదని చెప్పే ప్రభువు యోహాను గురించి గొప్పగా చెప్తుంటే, కానీ యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల అంటున్నట్ట. దేని ప్రజలారా, యోహాను మన ప్రభును చూపిస్తున్నాడు. దేని బిడ్డలారా, విశ్వాసారా, మనం ఎక్కడైనా ఏ చోట ఉన్నా మన ప్రభునే చూపించాలి కదండి. ఈనాడు ఎట్లా ఉండాలంటే, పెళ్ళిళ్ళకి పోతే బంధువుల కాడికి పోతే ప్రభును కనపరచారు, ముక్కకు పోయినా ముగ్గురంతా సలహాలు ఇస్తుంటారు. ఇట్లా చెయ్యి, అట్టగడుగు, ఇట్లా చెయ్యి, అట్ట తిరుగు, ఇట్లా తిరుగు. నీకు వాళ్ళకి తెలుదా? తెలుపుజారా, మనం ఎక్కడున్నా ఏ చోట ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మన ప్రభువుని గురించి మనం బస్సులో కూర్చున్నాం కదా, ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వార్థ ప్రకటించాల్సిందే. మన ప్రభువులోకి పనికి వచ్చినారా, దేని భాగ్యం చెప్పాల్సిందే. ఆఫీస్కి వెళ్తున్నావా, మన పక్కలో కూర్చున్న తోటి ఉద్యోగస్తులకు ప్రభువుని గురించి మనం పరిచయం చేయించాల్సిందే. చేస్తున్నావా? మన ప్రభువును చూపించాలి. వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారని చెప్పి, వీళ్ళు వాళ్ళు అనుకుంటారని చెప్పి చాలామంది మన క్రైస్తవత్వాన్ని మూసిపెట్టుకుంటున్నారు. చాలామంది, చాలా బాధాకరం. అదేనా హిజ్కియా మూసిపెట్టుకున్నాడు, ప్రభువును చూపించలేకపోయాడు, ప్రభువును గణపరచలేకపోయాడు. తెలుపుచారా, మరి యోహాను అట్లా కాదు, ఇదిగో లోక పాపం మోసుకుపోండి దేవుని గొర్రెపిల్ల. ఇంకా 2 శిష్యులకు అన్నాడు, అదేనండి 39 చూసినాం కదా, ఇదిగో లోక పాపం మోసుకుపో దేవుని గొర్రెపిల్ల. మరి యోహాను సువార్త, అదే సువార్తలోనే మొదటి అధ్యాయం 45 వచ్చి చూడండి, 45 వచ్చినములో 45లో 46 44 చూసుకున్న, ఫిలిప్పు జెబెదయి వాడవు అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణం కాపర్చుడు. ఫిలిప్పు నదిని కనుగొని ధర్మశాస్త్రంలోనూ మోషే ప్రవక్తలోను ఎవరి గురించి రాసిలో ఆయనను కనుగొంటిని, ఆయన యేషూబు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పినాడు. ఎవరు? ఫిలిప్పు చెప్పాడు నతనేలుకు. అంటే నతనేలు ఏమంటున్నాడు చూడండి, మేము కనుగొంటే ఉన్నప్పుడు అందుకు నతనేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని దగ్గరగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో ఆయన సందేహం వచ్చింది. ఫిలిప్పు, అయ్యా నతనేలు, మేము ప్రభువును కొనుక్కున్నామయ్యా, ఆయన నజరేయుడు వాడు, ఆ నజరేయుడు వాడు, ఆయన యేషూబు కుమారుడు అని చెప్పినప్పుడు, అరే ఏంది నజరేతులో నుంచి గొప్పది వస్తుందా అన్నాడు. వచ్చి చూడమన్నాడు. తెలుపుజారా, ఫిలిప్పు నతనేలుకు ప్రభువును చూపించినాడండి. మనం ఎవరు చెప్తున్నాం? దస్తం కదండి. అదే మనల్నే. దేని ప్రజలారా, విశ్వాసాలు దేవుడు బిడ్డలారా, నువ్వు నేను ఈ లోకం విషయంతో వరకు నా ప్రభువుని చూపించాలి. ఇంకేమన్నాడు చూడండి, అందుకు యేసు నజరేయును చూచి 47 వచ్చిన చూడమ్మా, యేసు నజరేయును చూచి తన యుద్ధకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతడు ఏ కపటము లేదని అతను గురించి చెప్పిన, నన్ను నువ్వు ఎలా విరుగుదువు ప్రభు అని చెప్పి అన్నప్పుడు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవకమైపోయి నీవు అందరూ చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచినని అతను చెప్పిన. నతనేలు బోధకుడా, అందుకు నతనేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు ఈశ్వరరాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అందరూ చెట్టు కింద నిన్ను చూచినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యం చూద్దామని అతనితో చెప్పినాడు. కానీ నతనేలు గురించి, ప్రభువా నన్ను ఎప్పుడు అనుకున్నా, ప్రభువా నన్ను ఎప్పుడు చూసినా, ప్రభువా నా పేరుతో మాట్లాడుతున్నావంటే, ఫిలిప్పు నేను పిలిచముని నన్ను చూసినాయా అంటున్నాడు. తేలిపచారా, మరి ఫిలిప్పు నతనేలు ప్రభు చూపిస్తున్నాడు. మనం ఎవరిని చూపించాలి? మన బతుకుల్లో, మన జీవితాల్లో, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తన మన ప్రభు చూపించాలి కదా. తేలిపచారా, నేను చెప్తున్నాను, రూతు గురించి మాట్లాడుతున్నప్పుడు, రూతము తెలుసు కనుక మీకు, నయం కోడలు. నయ్యని ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది, నయం చరిత్ర లేదు. కానీ బోయజు తన పొలంలో పనికి నేర్చుకున్నప్పుడు ఈమె చిరంజీవుడు అన్నప్పుడు ఆ పనివాడి నుంచి వచ్చిన పనివాడు అంటున్నాడు, ఈమె మోయాబురాలు,
నయంతో తిరిగి వచ్చిన ఈ యవనురాలు మన పొలంలో పరిగెరుకుంటుంది అన్నప్పుడు ఈమె గురించి పోయి అర్థం చేసుకున్నాడు. అత్త ముడిచిన సంగతి భక్తిపరలాని అని అంటున్నాడు. బోయ అంటున్నాడు, నీవు వేరే పొలం పోవద్దు, యవనస్తులకు ఆజ్ఞాపించినాను, పనివారును కొయ్యవారు పనివారు ఎక్కడున్నారు వారు గుర్తిరిగి నా పొలంలో పనిచేయించి అన్నప్పుడు ఆయన అంటుంది, ఏమి తెలిసి పరదేశం నన్ను ఇంతగా ప్రేమిస్తున్నామని చెప్పంటే, నీ అత్తకు చేసినంత నేను ఎదుగును, నువ్వు భర్త చనిపోయిన తర్వాత అత్తముడు వచ్చి నువ్వు యోగ్రానుగా ఉన్నావని చెప్పి నీ ప్రవర్తన మంచి చెప్పి అన్నాడు. అంటే కొత్తదైనా యవనస్తురాలైనా యవన బిడ్డ అయినా భర్త చనిపోయిన తర్వాత కొత్త దేశానికి వచ్చి అత్తకు లోబడి మర్యాదగా నీతిమంతురాలుగా బ్రతుకున్న కార్యం బట్టి యోగుడైన వాడు బోయాజు వెళ్ళినట్టారా? అవును చూడండి. అటువంటి నువ్వు వద్దు ఏమన్నాడు అని రూతు గ్రంథం చూసినట్టయితే ఒక్క మాట చూసుకొని మనం చూసినట్టు రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ ఉంటుందండి. 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 2:8 అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాటను వినము, వేరొక పొలములో వేరొకను వెళ్ళిపోవద్దు, నీవు నిలిచిపోవద్దు, ఇచ్చిన నా పనికెత్తలే దాన్ని నిలకడగుండము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమైనప్పుడు కుండ ఎద్దుకు పోయి పనివారు చేసిన నీళ్లు తాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశం నా యందు లక్ష్యం ఉంచినట్టు నీవు నీ కటాక్షం వెళ్ళను. అయ్యా, ఎందుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నాలో ఏం చూసినావు అంటే అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? సాగిలపడి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి ప్రదేశం నా యందు లక్ష్యం ఉంచినట్టు నీవు కటాక్షం వెళ్ళను అని చెప్పగా, బోయాజుడు, నీ పెరిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంత నాకు తెలిసి ఉన్నది. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనముల యొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిమిచ్చునుగాక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్ష ఉన్నట్టు నీవు ఉచితివి. ఆయనను సంపూర్ణంగా మోహాన్ని వచ్చని ఉత్తరం ఇచ్చిన కనుక ఆ విధమైన రూతు పట్ల బోయేదో ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా, నాలో ఏం చూసిందో ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావంటే నీ అత్తకు చేసిన సంగతి నేను ఉన్నాను, నువ్వు యోగురాలు నాకు తినబడింది అన్నాను కదా. చాలా అదే బిడ్డలారా, రూతులో చూశాడు, రూతులో భక్తిని చూశాడు, రూతులో నీతిని చూశాడు. కొత్తదైనా వచ్చిన కొత్త దానిలో ఉన్న సాక్షి అనేది బోయి తెలుసుకొని, నేను యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నావు, నువ్వు నా పొలంలోనే పరిగెరుకో, నువ్వు ఎక్కడికి పోవద్దు అని చెప్తున్నాడు. అదే ప్రజారా, మరి ఏం తెలిసింది బోయేందుకు? రూతులో ఉన్న భక్తి తెలిసింది, నీతివంతులను తెలుసుకున్నాడు, యోగ్రాలను తెలుసుకున్నాడు. కదా దేని ప్రజారా, విశ్వసించిన మనమందరం, నీవు నేను మనమందరం కూడా మన పనిపాటుల్లో, మన ఉద్యోగాల్లో, మన పొలం చేస్తున్న పనిపాటుల్లో, మనం చేస్తున్న ప్రయాణంలో కూడా మన ప్రవర్తన ఇతరులకు తిరగాలి కదండి, తిరగాలి. చాలా సంగతులు ఉన్నాయి. మా మామ అనేవాడు, ఒక్క నిమిషంలో మామ నాకు పిల్లనిచ్చిన మామ పరి ఏమన్నాడంటే, ఒక ఆయన అన్నాడంట, నా భార్య రక్షణ నాకు వద్దన్నానంటండి. ఒక సేవకుడు వచ్చి, ఏమయ్యా నీ బాధ్యత ప్రభుత్వం ఉంటుంది, ప్రార్థనకు వచ్చింది, నువ్వు రావంటే ఆయన అన్నానంట, నా భార్య రక్షణ నాకు వద్దనంట. ఏమయ్యా అంటే, అబ్బా వద్దుగా, నా భార్య రక్షణ నాకు వద్దనంట. రక్షణ ఏమ్మా నీ భక్తి ఎట్టంటాడంటే ఆమెకు అర్థమైపోయింది. ప్రభుత్వం అనుకుని కానీ నోరు మారలే, తీరు మారలే. తర్వాత కొన్నాళ్ళకల్లా ఆమె మనసు మార్చుకొని ప్రభుత్వం చూపించినప్పుడు అంటున్నాడంట, నా భార్య రక్షణ నాకు కూడా కావాలన్నా. చాలా ఏం చూసినాడు? తీరును చూసినాడు కదండి. కనుక ఇక్కడ కూడా యోగ్యురాలను ఎరిగినాడు బోయాజు రూతు పట్ల. దీని మనం మా ప్రభువును చూపించాలి. క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా మన ప్రభుత్వం చూపించారు. కనుక చిన్నవాడైనా తిమోతిని చూడాలని పౌలుకు ఆశ కలిగింది. ఎందుకు? చిన్నవాడే పౌలు, చిన్నవాడే తిమోతి, శిష్యుడేగా కుమారుడిగా జీవించాడుగా. అటువంటి తిమోతిని చూడాలని పౌలుకు కలిగింది. ఎందుకు? ఒక్క మాట చూస్తారా, 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
ముగించుకుందామండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి అధ్యాయంలో వచ్చినాం. సారీ, నా ప్రార్థన యందు ఏ దగ్గర నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కళ్యాణం తెలుసుకొని నాకు పూర్ణానందం కలుగుటకై నేను చూడవలని రేయింబగులు అపేక్షిస్తూ నీ ఎందు నిష్కపటైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నీ పుత్రాచార ప్రకారం నిర్మణ మనసాక్షితో నేను సేవిస్తున్న దేవుడిలా కృతజ్ఞనాను అన్నాడు. కనుక చిన్నవాడిని తిమోతిలో కన్నీళ్ళ ప్రార్థన ఉంది. ఆ వ్యక్తిని చూడాలని పలుకు ఆపేక్షగా ఉన్నాడు కదా. అవును, నీతిమంతులు చూడాలని ఆయన కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనకు ఆనందం అవుతుందట కదండి. ఒకవేళ పెద్దవాడిని వృద్ధుడిని చూసుకున్నప్పుడు ఒకవేళ ఆనందం అవుతుందా కానీ కదా, వృద్ధుడైన పౌలు చిన్నవాడి యొక్క తిమోతితోనే ఆశలవుతుంది కదా. అవును, దేవుని ప్రజలారా నాకు హాజరవుతుంది. ఇంకేమన్నా మొదట నీ అవిశ్వాసం మొదట నీ అవైన లోయలోనూ నీ తల్లి విరోగ్యం వచ్చించును, అది నీ ఎందుకు సహా వచ్చుతుంది రోజులు అమ్ముతున్నాను అన్నాడు. కనుక మొదట అవలో విశ్వాసం ఉంది, తర్వాత తల్లిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తిమోతిలోకి ప్రవహించింది. ఆ విశ్వాసం ద్వారా తిమోతి కన్నీళ్లు కాల్చుకో దేవుని కనపడుతున్న కారణం చేత ఆ చిన్నవాడిని తిమోతిని పౌలుగా ఆపేసి ఉన్నాడు కదా. కనుక చూపించవలసింది చూపించినాడు కదండి. శబరాని వారిలో లేనిది ఆమె లేదు చూసింది శ్రమ దగ్గర కదమ్మా. శబరాని ఎక్కడో ఉంది, కానీ వారు లేనిది ఆమె లేదు చూసొచ్చి నేను వినేది కొంచెంగా నేను చూసింది ఎక్కువ అనేదక్క అనేదమ్మా. నేను చూసింది వినేది తక్కువ, చూసింది ఎక్కువ. నేను ప్రజారా నీ జీవితంలో నా జీవితంలో ప్రభువును కూడా మనం అందరం కూడా దూరం నుంచి మన పేరు ఉండగానే అనాలా, కానీ ఇంతలేనా ఊరికే అంతే కదండి. ఊరికే ఆదివారం మాత్రం క్రైస్తవులము కదండి, పలనాడు మాత్రం క్రైస్తవులము, ఆ తర్వాత క్రైస్తవం కనపడదు. దేని ప్రకారం కాకుండా నీవు నేను మనం అందరూ ఈ లోపల జీవిస్తున్న కాలం మన ప్రభువును చూపించాలి. కానీ హిజ్కియా చూపించలేకపోయాడు. ఎందుకని? దేవుడు తన కాపాడే స్థితిని మర్చిపోయాడు, తనకు క్షమశక్తిని మర్చిపోయాడు. కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో సత్తును చూసి దేవుని కనపరచలేకపోయాడు. తనకు విస్తారమైన ధన సంపదను చూసి దేవుని కనపరచలేకపోయాడు. కనుకనే దేవుడు ఆయన్ను వదిలిపెట్టేశాడు. దేవుని ప్రజారా ఈ ఉదయకాలం సమయంలో నీవు నేను మనం అందరం కూడా మన ప్రభును చూపించే అనుగ్రహం పరిచయం సహాయవారంగా ముందుకు కాక దేవుడి మాటలు దీసుగాక. అయ్యో పెద్దగారు ప్రార్థన చేస్తారు. సరే అండి, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను.